ఫస్ట్ నా గురించి చెప్తాను. నా పేరు జీవి సుందర్. మా నాన్నగారి పేరు జీవి హర్షకుమార్. ఆయన అమలాపురం పార్లమెంట్ సభ్యుల కింద 10 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఆయన కెరియర్ 45 years ఆఫ్ పొలిటికల్ కెరియర్. ఈ 45 yearsలో ఆయన ఒక 10 సంవత్సరాల మాటకే ఎంపీ కింద పనిచేశారు, గవర్నమెంట్లో ఉన్నారు. మిగిలిన 35 years కూడా ఆయన ప్రజల గొంతుకై ఎప్పుడు కూడా ప్రజల గురించి వినిపిస్తూనే ఉన్నారు. ఇంకా నా గురించి చెప్పాలంటే ఇందాక చెప్పాను, 2011లో నా గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా నా కెరియర్ స్టార్ట్ చేసుకుని అప్పుడు టీసీఎస్లో ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది. ప్లేస్మెంట్ వచ్చిన వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ప్లేస్మెంట్ అయితే వచ్చింది కానీ నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, మన రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా అవి చూసుకుంటానని చెప్పి రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కింద డైరెక్టర్ కింద జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 3 years రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చేసిన తర్వాత ఫార్మసీ, డిగ్రీ అన్ని కాలేజీలు మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత నాకు టీసీఎస్ అయాన్ అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళతో పార్ట్నర్షిప్కి అవకాశం వచ్చింది. టీసీఎస్ అయాన్ ఐడియా ఉందండి మీకు? మనకి ఏ ప్లేస్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఎగ్జామ్స్ జరగాలన్నా అందులోనే జరుగుతాయి. అక్కడ అవి ఆంధ్ర తెలంగాణ అంతా నా స్వతహాగా నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక చిన్న పబ్లిషింగ్ కంపెనీ ఒకటి పెట్టాను, విచ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఆస్టిన్, టెక్సస్. మెడికల్ అండ్ సైంటిఫిక్ జర్నల్స్, స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ ఒక 4 నా సొంతంగా నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టుకున్నాను వైజాగ్లో, విచ్ టేక్స్ కేర్ ఆఫ్ కంపెనీస్ రిక్వైర్మెంట్ లైక్ ఫెరో మ్యాంగనీస్ కానీ లేదంటే అక్కడ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్కి కోల్ అది సప్లై చేస్తాను. ఇలాగా నా వరకు నేను బిజినెస్ కెరియర్లో వెళ్తూ ఉంటుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే డాడీ నన్ను పిలిచి, నీకు ఇండస్ట్రీకి అకాడమీకి కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు 2 దాంట్లో కూడా పనిచేసావు కాబట్టి నువ్వైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కింద బాగా పనిచేస్తావు, నీకు ఒక చాయిస్ వచ్చింది కాబట్టి వై డోంట్ యు గివ్ ఇట్ ఎ షాట్ అని అడిగారు. అనగానే సరే ఇదేదో బాగానే ఉంది కదా అని నాకు ఏ పని చేసినా కొంత హోంవర్క్ చేసుకుని ముందుకెళ్ళడం అలవాటు. ఏం చేశానంటే నాకన్నా ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళ పనితీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకుని తీయించుకుని వాళ్ళ కౌన్సిల్లో అడిగిన ప్రశ్నలు ఏంటి, లేదంటే వాళ్ళు అటెండెన్స్ ఎలా ఉందని తీసి చూస్తే ఫస్ట్ 2006లో జార్జ్ విక్టర్ గారని ఆయనకి వెళ్ళడం జరిగింది. కొంత అనారోగ్య కారణం వల్ల ఆయన కౌన్సిల్కి సరిగ్గా అటెండ్ అవ్వలేదు. దాని తర్వాత అదే అనారోగ్యంతో ఆయన చనిపోయారు. తర్వాత మన బిలౌడ్ డైరెక్టర్ రవివర్మ గారు అటెండ్ అవ్వడం జరిగింది. 2011లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. కాకపోతే అప్పుడు మీకు తెలుసు సమైక్యాంధ్ర ఉద్యమం చాలా హై లెవెల్లో వెళ్తూ ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎక్కువగా ఉండడం వల్ల పెద్దగా కౌన్సిల్ సమావేశాలు జరగకపోవడం వల్ల ఆయన కూడా పెద్ద అటెండ్ అవ్వడం కుదరలేదు, లేదంటే బాగా పర్ఫామ్ చేద్దురేమో. దాని తర్వాత 2019లో చాలా హై మెజారిటీతో ఐవి అని చెప్పి ఇంకొక ఆయన్ని ఎన్నుకోవడం జరిగితే ఐవి గారు 18 కౌన్సిల్ సమావేశాలు జరిగితే 18 ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈయన దగ్గర ఏదో నేర్చుకోవడానికి ఉంటుంది కదా అని ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తే ఐవి గారికి సంబంధించి ఆయన పూర్తిగా ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళ సమస్యలు, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ వస్తే నాకు క్లియర్గా కనబడింది, నా ముందు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగ సమస్యల గురించి, లేదంటే ఉపాధి కల్పన గురించి, లేదంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పిల్లలు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల గురించి కౌన్సిల్లో పెద్దగా ఎక్కువ ఎవరు మాట్లాడాల.
ఖచ్చితంగా ఇక్కడ గ్యాప్ ఉంది, మనకి ఇక్కడ పర్ఫామ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఇమీడియట్గా బేస్డ్ ఆన్ దాట్ హోంవర్క్ నేను నా ఈ మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ సెక్యూరిటీ, ఈ మూడు కూడా మేజర్ యాక్టివిటీస్ కింద చేస్తానని చెప్పి చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఐ విల్ వాక్ యూ త్రూ మై మేనిఫెస్టో. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్లో ఇందులో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు? ఇక్కడ ఉద్యోగం జాయిన్ అవ్వకముందు సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అవుతారు. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఉంటుందని కూడా తెలియకపోవచ్చు. యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు 95 కన్నా ముందుగా సార్. కాకపోతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లలకైతే అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అన్నది ఉందని కూడా తెలియదు. అవునా? నేనేమంటానంటే మన 2 జిల్లాలు 6 జిల్లాలు అయినాయి. 6 జిల్లాల్లో 6 కలెక్టర్లు ఉన్నారు. ఆ కలెక్టర్ల కింద 6 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్లతో కొంత పని చేయించుకోవాలి అంతే. ఐ విల్ టెల్ యూ హౌ. మీలో మీరు మాట్లాడుకోవడం ఒక 5 నిమిషాలు ఓపిక పెడితే నాది అయిపోద్ది, నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. మీరు ఆపితే నేను మొదలు పెడతాను. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేనిఫెస్టో చెప్పడం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి 2-3 వచ్చి ఉంటారు. ఎవడు కూడా నేను పలానా పార్టీ కాబట్టి ఓటేయండి అని అడుగుంటాడు, లేదంటే నేను పలానా యూనియన్ కాబట్టి ఓటేయండి అని అడుగుంటాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ క్యాండిడేట్ కూడా నేను హోంవర్క్ చేశాను, ఇది నా మేనిఫెస్టో అని మిమ్మల్ని చూపించి దీంట్లో తప్పులుంటే చెప్పండి అని దమ్ముగా అడిగే క్యాండిడేట్ ఎవడు కూడా మీ ముందుకు వచ్చి అడిగి ఉండడు. థ్యాంక్ యూ. ఒక 5 minutes ఓపికగా వినండి, ఎక్కువసేపు తీసుకోను. హార్డ్లీ 7 మేనిఫెస్టో పాయింట్స్ అంతే. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అనేటప్పటికి మనకి ఇతను చేసే పని ఏంటంటే, మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా, లోకల్గా ఉన్న విద్యార్థులకి లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అవునా? మనం ఎప్పటి నుంచో వింటున్నాం. మనకు లోకల్గా ఓఎన్జీసీ ఉంది, అందులో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉద్యోగం చేస్తారా? అంతా నార్త్ నుంచి వెస్ట్ నుంచి ఉద్యోగాలు చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, 90% మంది ఈ రోజున్న ఉద్యోగాల్లో 90% ఉద్యోగాలు ప్రైవేటే కదండి. నేను ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ని ఎలా వాడదాం అనుకుంటున్నానో చెప్తాను. దీనికి ₹1 కూడా ఖర్చు ఉండదు. ఇతను కలెక్టర్ కింద ఉంటాడు కాబట్టి ఇతను లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్తో మాట్లాడి ఆ ఇండస్ట్రీస్లో ఆ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటో తెలుసుకుంటాడు. తెలుసుకుని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మనలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ వాళ్ళతో మాట్లాడి అక్కడ గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లల యొక్క స్కిల్స్ ఏంటో తెలుసుకుంటాడు. అంటే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న స్కిల్ సెట్స్ గురించి తెలుసుకుంటాడు. తెలుసుకుని ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ప్రొడ్యూస్ అవుతున్న స్కిల్ సెట్స్, తర్వాత ఈ ఇండస్ట్రీలో వాళ్ళకి అవసరమైన ఎక్స్పెక్టేషన్స్, ఈ 2 తెలుసుకుని వీళ్ళిద్దరి మధ్యన ఒక కమ్యూనికేషన్ ఛానల్ కింద ఉంటాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ జిల్లాలో ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఈ జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్లో ఖచ్చితంగా ప్లేస్మెంట్ అయ్యే అవకాశం. అదే చేద్దాం అనుకుంటున్నాను. ఎఫెక్టివ్గా రెండింటి మధ్యన ఒక కమ్యూనికేషన్ ఛానల్ కింద ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాడతాం. తర్వాత 2వ పాయింట్, మెగా జాబ్ మేళా. ఇదేంటంటే మన కాలేజ్లో ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఏ పని చేస్తాడో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్తో ఆన్ ద హోల్ నేను ఆ పని చేయిస్తాను. సింపుల్. ఏంటంటే మనం ఎంత లోకల్గా ఉద్యోగాలు కల్పించినా మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే గ్రాడ్యుయేట్స్లో ఒక 30% మాత్రమే లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్లో ప్లేస్మెంట్ అవుతారు. అంతకుమించి మనం ప్లేస్మెంట్ కూడా ఇప్పించలేం. మరి ఆన్ అండ్ అబౌట్ డిమాండ్కి ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటంటే పక్క జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్తో చెప్తాం,
పక్క రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్తో చెప్తాం, లేదంటే ఎంఎన్సి కంపెనీస్ చెప్తాం. నా దగ్గర ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ఈ స్కిల్ సెట్తో, ఎంప్లాయబుల్ స్కిల్ సెట్తో రెడీగా అవైలబుల్గా ఉన్నారు. నేను ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పెడతాను, మీ కంపెనీకి స్లాట్ ఇస్తాను, మీ హెచ్ఆర్ని పంపించండి అంటే ఏ కంపెనీ అయినా పంపిస్తుంది కదా. దట్ ఈజ్ అబౌట్ మెగా జాబ్ మేళా. అంటే ఒక కామన్ ప్లేస్మెంట్ సెల్ ఫర్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఫర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ దట్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఇన్ దిస్ 2 districts లేదంటే 6 districts టెక్నికల్లీ. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. హర్ష్ కుమార్ గారు ఒక మంచి లీడర్ కాబట్టి హర్ష్ కుమార్ గారి ఇంటికి, అంటే మా ఇంటికి వారానికి ఒకరన్నా కారణం చూపించకుండా మా ఉద్యోగం తీస్తారనో ఇంకోటో వస్తూ ఉంటారు. ఆ లెర్నింగ్ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత. సో ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జాబ్ సెక్యూరిటీ, దాని తర్వాత సర్వీస్ అకౌంటబిలిటీ ఇది మీకు వర్తించదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే అన్ని సంవత్సరాలు కాలేజ్ యాజమాన్యం సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తుంది. కానీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అలా ఉండదు. ఏ సంవత్సరంకి ఆ సంవత్సరమే వాళ్ళకి సర్వీస్ అకౌంటబిలిటీ ఉండదు. మూడోది టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్. ఈ మూడిట్ల గురించి కౌన్సిల్ లోపల బయట కూడా మాట్లాడతానని చెప్తున్నాను. తర్వాత ఫోర్త్ పాయింట్, ప్రైవేట్ ఉద్యోగస్తులను రాశాను. అదేనా? ఓకే. యువతలో వ్యాపార ప్రోత్సాహం. ఇది నాకు చాలా ఇష్టమైన పాయింట్. ఎందుకంటే నాకు ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్ వచ్చింది అన్నాను కదా. నేను దిండి ఐడియా ఉందా? రాజోల్ దగ్గర ఒక మంచి హౌస్ బోట్ పెడదామని, హౌస్ బోట్ ప్రాజెక్ట్ పెడదామని చెప్పి కంపల్సరీ స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తే 75 lakhsకి ఇచ్చాను, కొలేటరల్ ఫీ లోన్ ఇస్తానంటే. ఇస్తే ఆ మేనేజర్ పిలిచి, బాబు నువ్వు ప్రాజెక్ట్ సరిగ్గా తయారు చేయలేదు, నేను నీకు లోన్ ఇవ్వడం అవ్వదు అన్నాడు. ఎందుకు సార్ అంటే, నువ్వు అసలే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ హర్ష్ కుమార్ గారు అబ్బాయి, నువ్వు కానీ లోన్ ఎగ్గొడితే నీ దగ్గర వసూలు చేసుకోవడం కష్టం, కాబట్టి నీకు లోన్ ఇవ్వను అన్నాడు. నాకు అనిపించింది ఇంకొంచెం బెటర్గా ప్రాజెక్ట్ తయారు చేసి నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటే బాగుంటేమో అని. ఇక్కడ ఏంటంటే యంగ్ గ్రాడ్యుయేట్స్ దగ్గర, ఎస్పెషల్లీ యంగ్ ఇంజనీర్స్ దగ్గర చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. వాటిని మన ఎక్స్పీరియన్స్తో మనం కొంచెం మెంటార్ చేసి ఓ ప్రాజెక్ట్ తయారు చేయించి బ్యాంకర్కి పరిచయం చేసినట్టుగా అయితే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ పిఎంఈజీపీ, లేదంటే స్టార్టప్ ఇండియా, లేకపోతే స్టాండప్ ఇండియా, లేదంటే ముద్ర అని ₹1,00,000 దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 5 కోట్ల వరకు కూడా కొలేటరల్ ఫీ లోన్స్ బ్యాంకర్స్ ఇస్తున్నారు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా ఇది చేద్దాం అనుకుంటున్నాను. అదే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా ఇంకొక యాక్టివిటీ ఏంటంటే, ఈ రోజున ఉన్న ఉద్యోగాల్లో 90% ఉద్యోగాలు గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్గా ఉన్న 90% ఉద్యోగాల్లో 80% పైబడిన ఉద్యోగాలు చిన్న చిన్న పరిశ్రమల నుంచి ఉన్నాయా, అతిపెద్ద భారీ పరిశ్రమల నుంచి ఉన్నాయా? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీసా? మీరు ఇంజనీరింగ్ టీచర్స్, మీరు చెప్పాలి. స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్, అంతే కదా, చిన్న చిన్న పరిశ్రమలు. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో ఇవి అనార్గనైజ్ సెక్టర్లో ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ నెగిటివ్ గ్రోత్ చూపిస్తున్నాయి ఎకానమీలో. నేను అమూల్ అనే కంపెనీని ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాను. అమూల్ డైరీ ఫార్మర్స్ని ఎలా అయితే కోఆపరేటివ్స్ కింద చేసి వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చిందో, నేను అలానే ఈ స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్ని చేద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్, కొంచెం బెటర్గా అర్థం అవడానికి. రాజమండ్రి ఆర్యపురంలో ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి టేక్ డోరు నాకు తయారు చేసి ఇవ్వమని అడిగాను. అతని దగ్గర CNC మిషన్ అది ఉంది, మనం కంప్యూటర్లో డిజైన్ ఇస్తే అది కట్ చేసేస్తాం. వెళ్ళి అడిగితే 30,000 రూపీస్ అవుతుంది అన్నాడు. నేను ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చిన వెంటనే ఒక నెల రోజుల తర్వాత వచ్చి ప్రొడక్ట్ తీసుకెళ్ళమన్నాడు. నేను అడిగా,
నీకు కర్ర కొనడానికి ఒక 20,000 అవుద్ది కదా, ఎలాగా అని అడిగాను. సరే బీచ్ చివర ఒక మనిషి ఉంటాడండి, అతని దగ్గరికి వెళ్తే 5 రూపాయల వడ్డీకి ఇస్తాడండి, ఇది పండగ నెల కాదు కదా, అదే పండగ నెల అయితే 10 రూపాయల వడ్డీ అండి, తెచ్చుకుని కర్ర కొనుక్కొని వర్క్ కంప్లీట్ చేస్తానండి అన్నాడు. మీలాంటి వాళ్ళు ఊర్లో ఎంతమంది ఉంటారని అడిగాను. 150 మంది ఉంటాను సార్ అన్నాడు. మీ 150 మందిని ఒక కోఆపరేటివ్ కింద చేసి మీ అందరికీ వర్కింగ్ క్యాపిటల్ లోను రూపాయికి ఇప్పిస్తే, సార్ అలా చెప్తే మీకు 1000 రూపాయలు తగ్గిస్తాను సార్, నేను 1000 రూపాయలు మిగిల్చుకుంటాను సార్. ఇటు కన్జ్యూమర్కి అడ్వాంటేజ్ ఉంటుంది, అటు మ్యానుఫ్యాక్చర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కోఆపరేటివ్స్ ఇన్ స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ అని రాశాను. ప్రైవేట్ ఎంప్లాయీస్ సంబంధించి మిమ్మల్ని డౌట్ అడగాలి. మేము అప్పుడు కూడా అదే చేసేవాళ్ళం. మీకు ఏదన్నా ఈరోజు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ వస్తే లైబ్రరీకి వెళ్ళి పుస్తకం ఓపెన్ చేస్తున్నారా, ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ని అడుగుతున్నారా? గూగులే కదా. గూగుల్ బెటర్గా ఉందా, చాట్ జీపీటీ బెటర్గా ఉందా? చాట్ జీపీటీయా? నేను ఇంకొక ఆయన ఉన్నాం, లెట్స్ అస్యూమ్ నేను సార్ ఉన్నాం. నేను సార్ ఉంటే ప్రిన్సిపల్ గారు మమ్మల్ని పిలిచి లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయమన్నారు, లేదంటే టైం టేబుల్ ప్రిపేర్ చేయమన్నారు, లేదంటే ఒక టీచింగ్ డైరీ ప్రిపేర్ చేయమన్నారు, లేదంటే ఒక సినాప్సిస్ పిల్లలకు అర్థమయ్యేటట్టు ఒక ఇండెక్స్ రాసుకురమ్మన్నారు. సార్ తెలివైన వాళ్ళు కాబట్టి చిటికలో చాట్ జీపీటీ వాడి ఆ ప్రాజెక్టు 1 నిమిషంలో కంప్లీట్ చేశారు. నేను కొంచెం తెలివి తక్కువని కదా, నా బుర్ర వాడి 2 రోజులు టైం తీసుకున్నాను. ఇలాగ 10 సార్లు జరిగింది. ఇద్దరిలో మేనేజ్మెంట్ ఎవరిని ఉద్యోగంలో ఉంచుకుంటుంది? ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచుకున్నారో వాళ్ళ ఉద్యోగాలే ఉంటాయి. నేనేమంటానంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈ పోటీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచుకోకపోతే తప్పకుండా వాళ్ళ ఉద్యోగాలు నిలవడం కష్టం. కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునేటట్టు అది ఓపెన్ సోర్స్లోనే ఉంది కాబట్టి ఒక కోర్స్ మాడ్యులేషన్ పెట్టి వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక ఫ్రీ కోర్స్ సర్టిఫికేషన్ మోడల్ ఒకటి ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ ఇస్తానండి. కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్రతి ఎలక్షన్లో ఎవరైతే కంటెస్టెంట్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని పొగుడుతూ ఓ మంచి పాట కొట్టించుకుంటాం కదా ఎవరన్నా. నేను కూడా నా ఫ్రెండ్ ఒకటి దగ్గరికి వెళ్ళి నన్ను పొగుడుతూ మంచి పాట కొట్టమన్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి నీకైతే నేను ఫ్రీగా చేస్తానన్నా, కాకపోతే చిన్న అప్లికేషను, సింగర్కి డబ్బులు ఇవ్వాలి, స్టూడియోకి డబ్బులు ఇవ్వాలి, లిరిక్ రైటర్కి డబ్బులు ఇవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇవ్వాలి, నువ్వేమో దేవిశ్రీ ప్రసాద్ క్వాలిటీలో సాంగ్ కావాలంటావు, నీకు కాబట్టి 2 లక్షలు అన్నాడు. నేను వెంటనే ఇదే మేనిఫెస్టో తీసుకుని చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి లిరిక్స్ ఇమ్మన్నాను, నా గురించి 4 మంచి మాటలు చెప్పి. అది లిరిక్స్ ఇచ్చింది. music.ioలోకి వెళ్ళి ఇదే లిరిక్స్ని అప్లోడ్ చేసి గద్దర్ వాయిస్తో మంచి ఫోక్ సాంగ్ అప్బీట్లో ఇమ్మన్నాను, అది సాంగ్ ఇచ్చింది. నాకు 2 లక్షలు 2 వారాల టైం మిగిలింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ అన్నది ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి లేదంటే ఒక ఆంటర్ప్రీనర్కి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులను రాశాను. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, నేను పోటీ చేసేది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ హామీ ఇవ్వాలన్నా అది ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఇవ్వాలి తప్పితే నాలాంటి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏమీ చేయలేడు. కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ హామీ ఇవ్వట్లే. వాళ్ళకు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి నడుస్తానని వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 12th PRC కానీ, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కానీ, లేదంటే టైమ్లీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వాటన్నిటికీ సపోర్ట్గా ఉంటానని చెప్పి. అబద్ధాలు ఆడకూడదు కదా. నా ఏజ్ 34, ఇంకో 30 సంవత్సరాలు ఆన్సరబుల్గా ఉండాలి.
ఫైనల్ పాయింట్, ఆ ఫైనల్ పాయింట్కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నాతో పాటు అందరం బాధితులమే. విద్యార్థి స్కాలర్షిప్స్. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోతూ 1.5 years స్కాలర్షిప్స్ ఇవ్వకుండా పసుపు కుంకుమగా డబ్బులు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోయింది. 2024లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగిపోతూ సిద్ధం పోస్టర్లు వేయించుకుని 3/4 డబ్బులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగిపోయింది. ఇంకా ఫైనల్గా కూటమి గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. కూటమి అంటేనే అబద్ధాలు, ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చారు. 9 నెలలు అయింది, ఇప్పటికి రూపాయి స్కాలర్షిప్ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి స్టూడెంట్స్కి పే చేయలే. దీనివల్ల మోర్ దాన్ 50%, ఐ రిపీట్, మోర్ దాన్ 50% స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోకుండా గ్రాడ్యుయేషన్కి సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మన కాలేజీల్లో ఉంటున్నాయి. తర్వాత ఆ కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో, మరి స్టూడెంట్స్ ఫీజులు కట్టకపోతే ఆ కాలేజీలో పనిచేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 నుంచి 6 నెలల జీతాలు మేనేజ్మెంట్లు బకాయి పడిపోయినాయి. ఎవరి దగ్గర 1 సంవత్సరం డిపాజిట్ ఉంటుంది, 2 సంవత్సరాల డిపాజిట్ ఉంటుంది. 3.5 సంవత్సరాల జీతాల డిపాజిట్ ఏ కాలేజీ మెయింటైన్ చేయలేదు. దీనికి డైరెక్ట్ ఇంపాక్ట్ గ్రాడ్యుయేట్స్ మీద, ప్రైవేట్ టీచర్స్ మీద పడుతుంది. కాబట్టి తప్పకుండా దీని గురించి నా వాయిస్ కౌన్సిల్లో, ప్రతి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడతానని గట్టిగా లోపల బయట అని చెప్తున్నా. దిస్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది నా మేనిఫెస్టో లేని పాయింట్, మీ అందరికీ నచ్చే పాయింట్ ఇంకొకటి చెప్తాను. ఇక్కడ చాలా మంది యంగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కనబడుతున్నారు. ఇందులో 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంతమందికి పెన్షన్ కావాలి చేతులు ఎత్తండి. 4 5 కావాలంట, అందరికి వద్దంట. మరి కొంచెం మంది చేతులు ఎత్తారు. ఎవరికొద్దు పెన్షన్ కావాలంటే? అందరికీ కావాలి, అందరికీ పెన్షన్ కావాలి. అయితే ఇందులో ఎంతమంది ఎన్పిఎస్ స్కీమ్కి సబ్స్క్రైబ్ అయ్యారు చేతులు ఎత్తండి. నైస్, 1 2 3. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, నేషనల్ 1 2 3 4 5. ఇక్కడ 150 మంది ఉంటే 5 మాత్రమే ఎన్పిఎస్ స్కీమ్స్ సబ్స్క్రైబ్ అయ్యారు. అందుకనే నేను ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యాకల్టీ మెంబర్ నన్ను చాలా గట్టిగా ఒక క్వశ్చన్ అడిగాడు. సార్, 2019లో ఒక మనిషిని మేము గెలిపించుకున్నాం, అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నాం, యూటీఎఫ్ అభ్యర్థి ఐవి గారు. కరోనా టైంలో చాలీ జీతాలతో మేము ఉంటే కొంతమందికి జీతాలు వచ్చినాయి, కొంతమందికి సగం జీతాలు వచ్చినాయి, కొంతమందికి అసలు జీతాలు రాలా. మా ఇష్యూస్ గురించి కానీ, మా ప్రాబ్లమ్స్ గురించి కానీ ఒక్క కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడలేదు. సార్, ఏంటి మా పరిస్థితి, ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేదని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. మీరైతే మీరు మాట్లాడతారని అడిగారు. ఆ ఆలోచనలోంచే నా మేనిఫెస్టో నేను ఎప్పుడు చెప్పేదే. దాంతోపాటు ఇన్ ద వ్యూ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది కూడా వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాను. ఏంటంటే, ఎవరన్నా ఎమ్మెల్సీ క్యాండిడేట్ మీ దగ్గరికి వచ్చి కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తే నేను మీకోసం ఫైట్ చేసేసి తప్పకుండా మీకు జీతాలు ఇచ్చేస్తాను, ఇచ్చేటట్టు మీ మేనేజ్మెంట్ కొమ్ములు ఏదో చేస్తానని ఎవడన్నా కబుర్లు చెప్తే ఈ సొల్లు కబుర్లు వినకండి, నమ్మకండి. ఆడొక ఫేక్ ఫెలో. ఎవ్వరు కూడా ఆకాశరామన్ వచ్చి మనకి ఎవడు సాయం చేయడు. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ఆన్ ఫస్ట్ హ్యాండ్. నేనేమంటానంటే, మీ జీతంలోంచి ఒక 500 రూపాయలు ఎన్పిఎస్ స్కీమ్కి కానీ మీరు సబ్స్క్రిప్షన్ కట్టుకుంటే తప్పకుండా మీకు 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక 40 లక్షలు 50 లక్షల రూపాయలు మీరు డెఫినెట్గా రిటైర్మెంట్ అయ్యే టైంకి తీసుకెళ్ళగలుగుతారు. అలానే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా యాన్యుటీ తీసుకుని మిమ్మల్ని మీరు 1-2 months మీ యాక్టివిటీస్ మీరు సర్వీస్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. సార్, ఇది బాగానే ఉంది, ఉచిత సలహా అయితే ఇచ్చారు,
మీరేం చేస్తారు? దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. నేనేం చెప్తానంటే తప్పకుండా కౌన్సిల్లో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ని, మీ వాయిస్ని కౌన్సిల్లో చాలా గట్టిగా వినిపిస్తాను. కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే కేస్ టు కేస్, క్యాండిడేట్ టు క్యాండిడేట్, ప్రాబ్లం టు ప్రాబ్లం ఎప్పటికప్పుడు యూనిక్గా ఉంటుంది. కాబట్టి దాన్ని డీల్ చేయడానికి రేపు పొద్దున్న నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నగ్గిన వెంటనే ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నాను. అది ఎలక్షన్ ముందే పెట్టచ్చు, కానీ ఎలక్షన్ ముందు పెడితే అది ఒక ఎలక్షన్ స్టంట్గా ఉంటుంది కాబట్టి నేను పెట్టదలుచుకోలే. ఈ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ కనుక మనం ఉంటే కనుక ఈ రోజున యూటీఎఫ్ అని వాళ్ళు ఒక్కటి పెట్టుకుని 10 ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తున్నారు. వాళ్ళ యూనియన్ చిన్నదే కావచ్చు, వాళ్ళ యూనిటీ పెద్దది. ఈ ప్రైవేట్ టీచర్స్ యూనియన్ పెద్దది అవ్వచ్చు, కానీ మనకి యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, యూనిటీయే ఉండదు. ఖచ్చితంగా పీటీఎఫ్ లాంటి యూనియన్ ఒకటి పెట్టుకుని 10 ఎమ్మెల్సీ స్థానాలు ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నుంచి గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రతి కౌన్సిల్ సమావేశంలో మన ప్రాబ్లమ్స్ని కౌన్సిల్లో ప్రభుత్వాల ముందు మనమే పెట్టుకోవచ్చు, మనమే చట్టాలు తయారు చేసుకోవచ్చు. మీలో ఒకరు ఎమ్మెల్సీ అవుతారు. ఇక్కడ సుందర్ ఇంపార్టెంట్ కాదు, సుందర్ మీ ముందు తీసుకొచ్చి పెట్టిన ఐడియాలజీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై మేనిఫెస్టో. ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత పెట్టుకుందాం. అండ్ నా మేనిఫెస్టో మీ ముందు పెట్టాను. మీలో ఎవరన్నా చాలామంది ఉన్నారు కాబట్టి ఒక 3 లేకపోతే 4 మీ ఒపీనియన్స్ నా మేనిఫెస్టో గురించి చెప్తారనుకుంటున్నాను. ఎవరన్నా లెగిసి పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ చెప్పండి, మీకు నచ్చింది ఏంటో చెప్పండి. నెగిటివ్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. నెగిటివ్స్ని కన్స్ట్రక్టివ్గా, పాజిటివ్గా ఎలా చేయొచ్చు అన్నది కూడా అది కూడా చెప్పండి. నేను లైఫ్ లాంగ్ లెర్నింగ్ నమ్ముతాను. ఐ వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ యూ.